కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఎజెండాలు వాళ్ళ ప్రయారిటీలు మారిపోయినట్టు అవపడుతున్నది. అడుగుతారు, అడిగినట్టే నటిస్తారు, విన్నట్టే నటిస్తారు, మళ్ళీ ఎక్కడిదక్కడనే. ఇప్పుడు మనం పదే పదే వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం, మీరు ఏమి చేయకున్నా పర్వాలేదు, ప్రతిదాన్ని ఆయా శాఖలకు అప్పచెప్పండి, ఆయా విభాగాలకు అప్పచెప్పండి, మీ పని మీరు చేయండి. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఒక్క హాస్పిటల్ విజిట్ చేసిండా? నేను ఒకవేళ నాకు తెలియకపోతే మీరు చెప్పండి. ఒక్క హాస్పిటల్ హైదరాబాదులో ఉన్న చిన్న హాస్పిటల్ పక్కన పెడదాం, ఏది ప్రైమరీ హెల్త్ సెంటర్లో, ఇంకా అంగన్వాడీలో, ఇతరత్ర పక్కన పెడదాం. గాంధీ హాస్పిటల్ పోయిండా? ఉస్మానియాకు పోయిండా? ఈఎస్ హాస్పిటల్ పోయిండా? సరోజినికి పోయిండా? ఫీవర్ హాస్పిటల్ పోయిండా? కింగ్ కోటి పోయిండా? లేదు. ఏమనుకుంటాం మనం? వరంగల్ పోతివి, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేతివి, ఎంజిఎం పోతివి. అంటే వాళ్ళ ఆచరణ ప్రయారిటీ ఏందనే దాన్ని బట్టే మనం మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటేనేమో వాళ్ళకి విమర్శించినట్టు, తిట్టినట్టు, అప్పుడే స్టార్ట్ చేసేరేంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు అప్పుడే అంటున్నారు. కానీ నేను అందుకనే నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అప్పుడే అంటే 2014లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మల్లన్న సాగర్ వేములఘాటు ఉద్యమం ప్రారంభమైన తర్వాత కేసీఆర్ అప్పుడు మేము ఇట్లనే ఒకరోజు తార్నాకలో కోదండరాం గారి ఇంటికి పోయినాం. పోయి ఇట్లా మల్లన్న సాగర్ ఇట్లా అయిపోతున్నది, కాళేశ్వరం, వేములఘాటు, అక్కడ ప్రజలు వస్తున్నారు, అడుగుతున్నారు, వాళ్ళ ప్రమాదం జరగబోతుందని వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు. మాకు పరిచయం ఎక్కువ బాగా ఉన్నది కాబట్టి చెప్తున్నారంటే, ఇన్నయ్య మీకు ఎప్పుడు తొందరనే, మళ్ళీ ఉల్టా మీ పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీలో వాళ్ళందరికీ ఇదే తొందర, మీరు ఏం ఆగరదు, ఏది చూడరు, చదువుకోనియరు, కొద్దిగానే ఓపిక పట్టొద్దా అని మాట్లాడిండ్రు. అన్నా కానీ మేము గజ్వెల్ పోయి 2015లోనే ఒక మీటింగ్ పెట్టి జరగబోయే ప్రమాదాన్ని ఆ రోజే చెప్పినాం. ఆ రోజు చెప్తేనేమో వీనికి ఏమైనా ఇదే పని, ఏమైనా ఇట్లా మాట్లాడుడే తిట్టుడే అని అన్నారు. అక్కడికి ఏమైంది? ఇవాళ ఏమైంది? కాబట్టి మనం చేసే ఇది విమర్శలు రెండు రకాలు ఉంటాయి. స్వార్థపరమైన విమర్శ ఉంటుంది, ప్రజలపరమైన విమర్శ ఉంటుంది. మనం చేసే విమర్శ ప్రజల కోసం, ఈ రేవంత్ రెడ్డి కోసం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మనం చేసే విమర్శ. మళ్ళా వీరు చేసే వెధవ పనుల వల్ల, వీరు చేసే తప్పుడు పనుల వల్ల మళ్ళా ఏమవుతుంది? మళ్ళీ ప్రజలు వీరు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు అన్న కాడిక వస్తుంది. మీరు ఇదే లైన్లో ఉన్నారా? అంటే గత కేసీఆర్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తూ ఈయనకంటే ఆయనే బెటర్ ఏమో అన్న ఒక చర్చను కొంతమంది తీసుకొస్తున్నారు. సో మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు బెటర్? దేంట్లో బెటర్? దేంట్లో బెటర్ అంటున్నా. అట్లా మాట్లాడుతుంటారు వాళ్ళు. సరే, అది వాళ్ళ అభిప్రాయం. కానీ తెలంగాణ 9.5 సంవత్సరాల వాళ్ళ పాలనలో నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, ఒక భయంకరమైన విధ్వంసం జరిగింది. సరే, తెలంగాణ కాంటెస్ట్లో తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ భాష, యాస, ఐడెంటిటీ విషయంలో జరగకపోవచ్చు. కానీ సంపద, వనరులు ఎవరు ఊహించని, ఎవరికి అర్థం కాని రీతిలో ధ్వంసం జరిగింది. అది అర్థం కాదు, చూడలేము, కనపడవు కొన్ని. ఎవరైనా ఇట్లా మనం మాట్లాడినామనుకో, ఆ రఘుకి ఏదో పిలుచుకోకపోవచ్చు, రఘు కావాల్సిన ఇవ్వకపోవచ్చు, అందుకనే ఏదో డీల్ కుదరకపోవచ్చు, అందుకనే మాట్లాడతాడు. ఇన్నయ్యకి డీల్ కుదరలేదేమో, పదవి ఇవ్వలేదేమో, ఇంకేదైనా ఇవ్వలేదేమో, అందుకనే మాట్లాడతాడు. అంతేగాని అదే అట్లా మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది. ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకు తెలియంది ఏం లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయాలు జోలుపోకుంటే మంచిది. ఎందుకంటే తెలంగాణకి ఆయనకి సంబంధం లేదు. తెలంగాణ తల్లి ఒడిలో ఆయనకి జన్మ ఇచ్చిండొచ్చు, తెలంగాణ బిడ్డ కావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమానికి ఆయనకి సంబంధం లేదు. ఆయన మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే, 0 మార్కులోడు
ఓ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తోటి పోటీ పడ్డట్టు అనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు నువ్వు చేయడానికి చాలా ఉన్నాయి. దీంతో ఎందుకు నీకు? ఒకటి. రెండు, ఆయనకి ఆల్రెడీ ఆంధ్ర పాలకుల దోపిడీదారుల కబంధాస్తాల్లో ఉన్నాడు, చంద్రబాబు ఏజెంట్గా ఉన్నాడని ఒక ముద్ర ఉంది. దాన్ని పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకోకపోతే ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా ఆయనకి నష్టమే. ఏం అవసరం చెప్పు. ఇప్పుడు మీరు చూసింది కదా, రెడ్ కార్పెట్ వేసి విందులు వినోదాలు చేసి కుట్రలు కుతంత్రాలు చేసి ప్రగతి భవన్లో ఏమో చేశాను. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, మనందరం బతుకున్నాం. అది ప్రజల సొమ్ముతోటి కట్టబడిన, ప్రజల కష్టార్జితం కట్టబడిన ముఖ్యమంత్రి వసతి గృహం. అది అక్కడ ఉండకుండా ఇప్పుడు చూడరాదు కొన్ని కోట్ల రూపాయలు జరగబెట్టి అక్కడ పెద్ద భవంతులు కడుతున్నారు. అక్కడనే ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కడుతురా? ఏదో మన మరిచెన్నారెడ్డి దాంట్లో. ఓకే, ఏం అవసరం చెప్పు? అది ప్రయారిటీ? నీ ఆర్గ్యారెంటీ? అరే అక్కడ పెట్టే డబ్బులు పెడితే ఒక 100 స్కూళ్ళు బాగుపడతాయి. ఒక 100 స్కూళ్ళు బాగుపడతాయి. ఒక 100 హాస్పిటల్ బాగుపడతాయి. ఏం అవసరం చెప్పు? అది అవసరమా?